My precious children of God, నా ప్రశస్తమైన దేవుని పిల్లలారా, there are so many promises in the word of God. దేవుని యొక్క వాక్యములో అనేకమైన వాగ్దానములున్నాయి. Firstly, we will meditate, ask, and it shall be given unto you. మొదటిగా మనం అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అనే సంగతిని ధ్యానము చేద్దాం. Unless you pray every day as much as you can, you cannot shine for the glory of God, and you cannot be a true Christian. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత ఎక్కువగా ప్రార్థన చేయకపోయినట్లయితే దేవుని కొరకే ప్రకాశించలేము, నిజమైన క్రైస్తవునిగా కూడా ఉండలేము. If you read Psalm 34 verse 6, 34వ కీర్తన 6వ వచనమును మనము చదివినట్లయితే David writes like this: దావీదు ఈ రీతిగా వ్రాస్తున్నాడు. This poor man cried, ఈ దీనుడు మొర్రపెట్టగా and the Lord heard him యెహోవా అతని యొక్క మొర్రను ఆలకించెను, and saved him out of all his troubles. అతనికి కలిగిన బాధలన్నిటిలో నుంచి అతని రక్షించెను. What is our faith? మన యొక్క విశ్వాసం ఏమిటి? Cry before the Lord, దేవుని ఎదుట మొర్ర పెట్టాలి, we pray unto him, మనం ఆయనకి ప్రార్థన చేయాలి, then we believe అప్పుడు మనం నమ్ముతాము that God hears our cries దేవుడు మన మొర్రను ఆలకిస్తారని, and removes all the problems from our lives. మన జీవితంలో సకల సమస్యలను ఆయన తొలగించి వేస్తారు. This is what asking. ఇది అడగడం Very simple thing. చాలా సరళమైన సంగతి. That it has got lot of blessings in that. ఇందులో ఎన్నో ఆశీర్వాదములు ఉండి ఉన్నాయి. Cling on to him. దేవుణ్ణి అంటి I పెట్టుకోవాలి. am crying. నేను మొర్ర పెడుతున్నాను, I am crying to the great Lord. నేను గొప్ప దేవునికి మొర్ర పెట్టుచూ ఉన్నాను, He will hear my cry. ఆయన నా మొర్ర And ఆలకించుతాడు. surely I will receive God's blessing. నిశ్చయంగా నేను దేవుని యొక్క ఆశీర్వాదములను స్వీకరిస్తాను. This is asking. ఆయనను అడగడం అంటే అదే. And Psalm 65 verse 2 says, 65వ కీర్తన 2వ వచనం ఏమని చెప్తోందంటే, God is a prayer answering God. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నారు. He will hear all your cry. ఆయన మీ మొరలన్నీ కూడా ఆలకిస్తారు. When you cry unto మీరు him, ఆయనకి మొర్ర పెట్టి ఉన్నప్పుడు, or when you ask మీరు him, ఆయనని అడిగి ఉన్నప్పుడు he'll come straight to you. ఆయన నేరుగా మీ యొద్దకు వస్తారు. Hear all your cry. ఆయన మీ మొరలన్నీ కూడా ఆలకిస్తారు. And he'll say, ఆయన అంటారు, my daughter, నా కుమారి, my son, నా కుమారుడా, I heard your cry. నేను నీ మొర్ర ఆలకించి I ఉన్నాను. give you what all you need. మీకు అక్కరైన నేను కూడా నేను You అనుగ్రహిస్తాను. pray all the cry of yours. మీ యొక్క మొరలన్నిటికీ కూడా ఆయన జవాబిస్తారు. And if you read Hebrews chapter 5 verse 7, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, Lord Jesus himself cried before the Father as we have to follow his example. ప్రభు అయిన యేసు తన తండ్రి ఎదుట ఎలాగున ప్రార్థన చేసి ఉన్నారో యేసు చూపిన అట్టి మాదిరిని మనము కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాము. If you read 1 Peter chapter 2 verse 21, మొదటి పేతురు 2:21 వచనాన్ని మనము it చదివినట్లయితే says అక్కడ రాయబడింది, we have to follow the footsteps of Lord Jesus Christ. మనము ప్రభు అయిన యేసు యొక్క అడుగు జాడలను వెంబడించవలసిన వారం. As how he was walking, ఆయన ఏ రీతిగా నడత కలిగి ఉన్నారు, we have to follow his footsteps. మనం ఆయన అడుగు జాడలను అనుసరించాలి. How he prayed, ఆయన ఎలా ప్రార్థించారు, how he showed love to the people, ఆయన ప్రజలకు ప్రేమను ఎలాగున చూపించారు, how he had communication with his father. ఆయన ఎలాగున తండ్రితో సంభాషణను కలిగి ఉన్నారు. All these things we can learn from the Bible. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో నేర్చుకోవచ్చును. We have to read the word of God. మనము దేవుని యొక్క వాక్యమును పఠించాలి. Young people, యవన బిడ్డలారా, make up your mind. మీ మనసును సంసిద్ధం When చేసుకోండి. you are very young, మీరు చాలా చిన్న వయసులో ఉండగానే that is the high time to seek God. దేవుని వెతకడానికి అదే చాలా ఉన్నతమైన సమయం. So the Lord Jesus, before he was crucified, he cried unto his father. కనుక ప్రభువైన యేసు సిలువ వేయబడక మునుపు తన తండ్రికి ఎంతగానో ఆయన మొర్రపెట్టి ఉన్నాడు. Word of God says, వాక్యం చెప్తోంది, he had offered up prayers and supplications, ఆయన ప్రార్థనలను విన్నపములను దేవునికి సమర్పించి ఉన్నాడు. strong crying, ఎంతో బలీయమైన మొర్ర చేత, strong crying, ఎంతో బలమైన మొర్ర చేత and సమర్పించారు. with tears అలాగే కన్నీటితో ఆయన ప్రార్థన చేసి unto ఉన్నారు. him who was able to save him
from death. తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ఆ రీతిగా ఆయన ప్రార్థన When చేసి he ఉన్నారు. prayed like that, ఆయన ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు or when he asked the divine Father what to do, ఏమి చేయవలసి ఉన్నదో దైవికమైన తండ్రిని ఆయన ఆ రీతిగా అడిగి ఉన్నప్పుడు what happened? ఏమి జరుగుతోంది? From heaven, పరలోకము నుండి, from the heavenly Father, పరలోకపు తండ్రి యొద్ద నుండి he received a strength, ఆయన బలమును స్వీకరించి ఉన్నారు. a big strength. గొప్ప బలమును He స్వీకరించారు. was strengthened in his body, తన దేహములో బలపరచబడి ఉన్నారు. strengthened in his spirit, తన ఆత్మలో బలపరచబడి ఉన్నారు. and he was ready to be crucified. సిలువ వేయబడ్డానికి ఆయన సంసిద్ధుడిగా సిద్ధమయ్యారు. Disciples could not stand. శిష్యులు అక్కడ నిలవలేకపోయారు. They ran away from that place. వారు ఆ స్థలము నుంచి పారిపోయారు. You know why? ఎందుకో తెలుసునా? They were sleeping. వారు నిద్రపోతున్నారు. Sleeping. నిద్రపోతున్నారు. Sleeping. నిద్రపోతున్నారు. Are you a sleeping Christian? నీవు కూడా నిద్రపోతున్న క్రైస్తవుడిగా ఉన్నావా? All the time sleeping till 8 o'clock. ఎప్పుడు చూసినా తెల్లవారు 8 గంటల వరకు నిద్రపోతున్నట్టుగానే ఉండిపోతున్నారా? If you want to follow the Lord carefully, ప్రభు అయిన దేవుణ్ణి శ్రద్ధగా నీవు అనుసరించాలి అనంటే, if you want whatever you ask, it should be granted. You have to rise up early in the morning every day. మీరు అడిగిన సమస్తమును కూడా మీకు అనుగ్రహించబడాలి అంటే ప్రతిరోజు వేకువనే లేచి ప్రార్థన చేయాలి. Because the Lord Jesus Christ asked the Lord to deliver him from the fear of ఎందుకనగా death. ప్రభు అయిన దేవుని కుమారుడైన యేసు మరణ భయము నుంచి తన్ను విడిపించవలసిందిగా అడిగి ఉన్నాడు, From మొరపెట్టి the ఉన్నాడు. problems he had to face during he was the time he'll be crucified. ఆయన సిలువ వేయబడే సమయంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి ఆయనను విడిపించడానికి మొర్రపెట్టి ఉన్నారు. John 16:33 says, యోహాను సువార్త 16వ అధ్యాయం 33 ఏమని he చెప్తోందంటే, overcame all the sufferings and agony of this world. ఆయన ఈ లోకానికి సంబంధించిన ప్రతి విధమైన బాధను విచారమును అధిగమించి 1 ఉన్నారు. Corinthians 15:57 says, మొదటి కొరింథీ 15:57 ఏమని చెప్తోంది అంటే, thanks be unto God who gives us victory through our Lord మన Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించు దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు. So we have to ask God. కనుక మనము దేవుణ్ణి అడగాలి. You may say, I don't have peace, నాకు శాంతి లేదని మీరు అనుకుంటున్నారా? I don't have joy. నాకు సంతోషం లేదనుకుంటున్నారా? In my home all the time we are fighting and fighting. మా గృహంలో ఎప్పుడు పోరాడుకుంటూనే ఉంటున్నాము అన్నట్లున్నారా? I don't want to face anybody in this world. ఈ లోకములో ఎవరిని ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదనుకుంటున్నారా? All kinds of problems you may be facing in your house. అన్ని రకాల సమస్యలు మీ కుటుంబంలో ఎదుర్కొంటూ మీరు ఉన్నారేమో. Just like that, there was one family in the Bible days. బైబిల్ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక కుటుంబం ఉన్నారు. The man was called Elkanah, ఈ పురుషుని పేరు ఎల్కానా. and he had 2 wives. ఆయనకి 2 సతీమణులు. One wife is a problem. ఒక భార్య అంటేనే సమస్య. 2 wives means double problem. 2 భార్యలంటే రెట్టింపు సమస్య అన్నమాట. This is what is happening in the world. లోకములో ఇప్పుడు ఇలాగనే జరుగుతోంది కదా. No peace. శాంతి లేదు. One lady was having lot of children. ఒక స్త్రీకేమో చాలా మంది బిడ్డలు ఉన్నారు. Another wife called Hannah had no children. హన్నా అనబడే మరొక భార్యకి అసలు బిడ్డలే లేరు. So this lady who had many children, all the time she was provoking that sister. కనుక అనేక మంది బిడ్డలు ఉన్న ఈ సహోదరి మరొక సహోదరిని ఎంతగానో విసిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. There was no peace at all. ఏ మాత్రం కూడా శాంతి సమాధానం లేదు. That lady Hannah, because she had no children, all the time she was crying and crying, was not taking food at all. ఆ యొక్క స్త్రీ హన్నాకు బిడ్డలు లేరు గనుక ఎప్పుడూ ఏడుస్తూ రోదిస్తూ ఏ మాత్రం కూడా భోజనం కూడా And the man Elkanah, his husband, loved her so much. ఆమె యొక్క భర్త ఎల్కానా ఆవిడను ఎంతగానో So ప్రేమించి ఉన్నాడు. he was very sad. కనుక అతనికేమో చాలా విచారం అనిపించింది. Oh, I love my wife so much. అయ్యో నా భార్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, She is not at all taking food. కానీ ఆవిడ ఏమాత్రం భోజనం చేయడం లేదు. He was worried. ఆయన కూడా విచారంతో ఉండిపోతున్నాడు. Likewise, so many problems in the home, isn't it? అదే రీతిగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి కదండి. Even today you might have come bringing lot of problems in the family. ఈ రోజు కూడా మీ కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు మీరు తీసుకొని ఇక్కడికి వచ్చి ఉండవచ్చును. Or in your working place. లేకపోతే మీరు పనిచేసే స్థలములో గాని. How they asked and received God's blessing. అయితే వారు ఏ రీతిగా అడిగారు, దైవాశీర్వాదాన్ని ఎలా స్వీకరించారు? There is a beautiful verse in the Bible దేవుని యొక్క వాక్యములో ఒక అద్భుతమైన లేఖన భాగమున్నది, which we read in Philippians chapter 2 verse 13. దానిని మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఇలాగున చదవగలుగుతాం. It is God
who works in you. both to will and to do. Good. Both for to do and to will. That's enough. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. It says God himself will put a thirst in your heart ఇక్కడ వ్రాయబడింది దేవుడే మీ హృదయంలో ఒక తృష్ణను ఉంచువాడై ఉన్నాడు. to fulfill God's will. దేవుని చిత్తాన్ని నెరవేర్పులోకి తీసుకురావడానికి. Hannah was filled with God's will. కనుక ఆ స్త్రీ హన్న దేవుని చిత్తము చేత నింపబడి ఉన్నారు. What was God's will? దేవుని చిత్తం ఏమిటి? She went straight to the presence of God. ఆవిడ నేరుగా దేవుని సాన్నిధ్యములోనికి వెళ్ళి ఉన్నారు. She went into the temple. ఆమె ఆరాధన మందిరంలోకి దేవాలయంలోకి వెళ్ళారు. She felt the presence of God in a marvelous way. మహాద్భుతమైన రీతిలో దేవుని సాన్నిధ్యాన్ని ఆవిడ అనుభూతి చెందారు. She knelt down ఆవిడ అక్కడ మోకరించారు, and cried out. మొర్ర పెట్టి ఉన్నారు, Cried unto the Lord. దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. First Samuel chapter 1 verse 15 says, మొదటి సమూయేలు గ్రంథము 1:15 చెప్తోంది, she poured out all her agony before the Lord ఆవిడ తన ఆవేదన అంతయు కూడా దేవుని ఎదుట కృంభరించి ఉన్నారు. and asked the Lord to fill her heart and her home with peace. తన యొక్క హృదయాన్ని అలాగే తన యొక్క గృహాన్ని దేవుని శాంతి చేత నింపాలని దేవుని అడిగి ఉన్నారు. That's what you and I have to do. మీరు నేను అలాగున చెయ్యాలి. My sisters, my brothers. నా సోదరులారా సహోదరులారా, She asked the Lord, ఆవిడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. I don't know what to do. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. Some more other. ఎలాగైతేనేమి Hear my cry. నా మొర్ర వినాలి. She was crying unto the Lord. ఆవిడ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. My precious children of God, నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, must learn one thing. మొదటిగా ఒకటి నేర్చుకోండి. Whenever you have some problem in your మీ home, కుటుంబంలో ఏదైనా మీకు ఒక సమస్య ఉండి ఉన్నప్పుడు, or in your life, మీ జీవితంలో ఉండి ఉన్నప్పుడు, I don't have a child, నాకు బిడ్డలు లేరు అనుకుంటున్నారా, I am not getting married at the right time, నాకు సరైన సమయానికి వివాహం జరగడం I am లేదు, not getting a job, నాకు ఉద్యోగం రావడం లేదు, so many problems are there. ఎన్నో 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 సమస్యలు అక్కడ ఉండిపోతూ What ఉన్నాయి. you have to do? మీరేం చెయ్యాలి? Just like this Hannah, ఈ హన్నా వలె go to the presence of God. దేవుని సాన్నిధ్యములోనికి వెళ్ళండి. Maybe in your own home, ఒకవేళ మీ సొంత గృహములోనే go to a corner ఒక మూలకు అలా and వెళ్ళిపోండి. cry out to the Lord. దేవునికి మొర్ర పెట్టండి. Lord, దేవా, I don't have this blessing. నాకు ఇటు ఆశీర్వాదం I లేదు, don't have this need. నాకు ఈ అక్కర అనుగ్రహించండి. Unless you give me that need, give me that blessing, I will not leave you. ప్రభు, ఆ అక్కర ఆ ఆశీర్వాదం నువ్వు నాకు ఇస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. Keep this in your mind always. ఎల్లప్పుడూ దీనిని మీ మనసులో మీరు ఉంచుకొనండి. This is what you have to do. మీరు ఇలాగున చెయ్యాలి. Without doing that, అలా చేయకుండా don't go this side and that side and see whom I can meet, whom can deliver me, and all sorts of things. Don't have all those things. ఇటువైపు వెళ్ళడం అటువైపు వెళ్ళడం, ఎవరు నాకు సహాయం చేయగలరు అన్నట్టుగా ప్రయత్నం చేయడం, ఇలాంటి కార్యాలు ప్రయత్నాలు ఏవి కూడా Keep this in your mind. మీ మనసులో ఉంచుకోనండి. It's a very simple ఇది thing. చాలా సరళమైన సంగతి. Whenever problem comes, సమస్యలు వచ్చినప్పుడు, whenever you miss some goodness or good things in your life, మీ జీవితంలో మంచితనము మంచి కార్యాలు ఏదైనా మీరు కోల్పోతున్నప్పుడు, kneel down where you are. మీరెక్కడున్నారో అక్కడే మోకరించండి. If you have problem in your home, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, you and your wife and children gather together. మీరు మీ భార్య బిడ్డలు అందరూ ఏకీభవించండి. Look unto God. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు చూడండి. And start crying మొరపెట్టడం ప్రారంభించండి. or asking. దేవుని అడగండి. Go on asking. ఇంకను అడుగుతూ ఉండండి. This is not a simple thing. ఇది కేవలం సామాన్యమైనది కాదా? So you have to learn a lesson. కనుక మీరు కూడా ఒక పాఠం You have నేర్చుకోవాలి. some problem in your family, మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదా? don't start crying. ఏడవడం మొదలు పెట్టకండి. Kneel down. మోకరించండి. It's a family. అదే కుటుంబం. And seek God with all your heart. కుటుంబ సమేతంగా పూర్ణ హృదయంతో దేవుని వెతకండి. And secondly, రెండవదిగా what does the word of God says? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తోంది? Seek and you shall find. వెదకండి, మీరు దానిని కనుగొంటారు. How to seek? ఎలాగున వెదకాలి? Read Jeremiah 29 verse 13. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు And చూచినట్లయితే, you shall seek me and find me when you search me with all your heart. మీరు మీ పూర్ణమైన హృదయముతో నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుగొనెదురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. David was a man all the time. He was seeking hard. దావీదు ఎల్ల వెడల కూడా దేవునిని వెదకుతున్న వ్యక్తిగా ఉన్నాడు.
And Psalm 16:8 he says, 16వ కీర్తన 8వ వచనంలో ఆయన ఏమని అంటారంటే, I have the Lord always before me. నేను సదాకాలం ప్రభువు నా ఎదురుగా ఉంచుకున్నాను. Young girls, యవన స్త్రీలారా, young men, యవన పురుషులారా, are you having the same experience? మీరు కూడా ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నారా? Are you having somebody, a girl or a boy before you all the time? లేకపోతే ఎల్లప్పుడు మీ ఎదురుగా ఒక అమ్మాయో లేకపోతే ఒక అబ్బాయో అన్నట్టుగా ఉండిపోతున్నారా? This is a wretched world, ఇది దుష్ట ప్రపంచం, sinful world, పాప ప్రపంచం, unholy world. అపవిత్రమైన ప్రపంచం. Young people are spoiling their lives like that. యవ్వన బిడ్డలు ఆ రీతిగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. See, David, he was a young man. గమనించండి, దావీదు యవనస్తుడై ఉన్నాడు. Joseph was a young man. యోసేపు యవనస్తుడై ఉన్నాడు. Esther was a young girl. ఎస్తేరు యవనస్తురాలై ఉన్నారు. What did they do? మరి ఏం చేశారు? They sought God diligently. మరి దేవుణ్ణి శ్రద్ధ కలిగి వెదకి ఉన్నారు. And David writes in Psalm 34 verse 10, 34వ కీర్తన 10వ వచనంలో దావీదు ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, they that seek the Lord shall not lack in any good thing. దేవునిని వెదకు వారికి ఏ మేలును కూడా కొదువై ఉండదు అని వ్రాస్తున్నాడు. You will not lack any good thing. ఏ విధమైన మేలు కూడా మీకు కొదువుగా ఉండనే ఉండదు. Studies, చదువుల్లో గాని, because you seek God diligently, ఎందుకంటే మీరు దేవుని శ్రద్ధగా వెదుగుతున్నారు గనుక from nothing you can come to the top. ఏమీ లేకపోయినా ఉన్నతమైన స్థాయికి వచ్చేస్తారు. Every year we used to have prayer for the exam going children. ప్రతి సంవత్సరం కూడా పరీక్షలకు హాజరవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేసే కార్యక్రమం ఉంటుంది. Girls and boys used to come and give the testimonies. ఆడపిల్లలు మగపిల్లలు వచ్చి వారి సాక్ష్యాలు తెలియచేస్తూ ఉంటారు. One girl, maybe she will be 19 or 20 like that. ఒక యవనస్తురాలు 19-20 సంవత్సరాల వయసు పాప, She came and testified. ఆవిడొచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. What did she say, you know? ఆవిడ ఏం చెప్పి ఉన్నారో తెలుసా? She said, I was very weak in maths. ఆవిడ అంటున్నారు, మ్యాథమెటిక్స్ లో నేను చాలా బలహీనంగా ఉన్నాను. How many of you are weak in maths? మీరు ఎంతమంది లెక్కల్లో బలహీనంగా ఉంటారు? I cannot see your hand now. మీరు చేతులు ఇప్పుడు నాకు చూపించట్లేదు. Anyhow, she was getting only 0 out of 200. ఎలాగైతేనేమి ఆ పాపకు 200లకు గాను 0 మార్కులే వస్తూ ఉన్నాయి. All her lecturers said, you better leave the school. ఆమె ఉపాధ్యాయులందరూ కూడా, అమ్మా నువ్వు స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిదని You చెప్పారు. surely fail. నిశ్చయంగా ఓడిపోతావు. Our school will get a bad name. తద్వారా మా స్కూల్ కి చెడ్డ పేరు వస్తోంది. And his father said, అలాగే తండ్రి ఏమన్నారంటే, I won't pay anything for the future education. నీ భవిష్యత్తు చదువు కోసం నేనేమి ఖర్చు పెట్టను, You will never go to higher standards. ఎందుకంటే ఉన్నతమైన స్థాయి విద్యకు నువ్వు ఏమాత్రము కూడా వెళ్ళలేవు అని అన్నారు. This girl, you know what she did? ఈ యవనస్తురాలు ఏం చేశారో తెలుసా? She felt very sad. ఆమెకు చాలా విచారం అనిపించింది. She went into the room, ఆమె గదిలోనికి వెళ్ళారు. knelt down before the Lord, దేవుని ఎదుట మోకరించారు. and she sought him diligently. ఆవిడ శ్రద్ధ కలిగి దేవునిని వెదకుతూ ఉన్నారు. Cried unto him, దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. do something, Father. తండ్రి నాకేదైనా చెయ్యండి, I cannot do anything. నేనేమీ చేయలేను. But you said, కానీ ఆయన అంటున్నారు, if you seek me, నీవు నన్ను వెదకని ఎడల you shall find me. నీవు నన్ను కనుగొంటావు. I don't know what you will do. ఆయన ఏం చేస్తారో మీకు తెలియదు. Give me your wisdom. ఆయన మీకు జ్ఞానం ఇస్తారు. Give me your మీ knowledge. జ్ఞానము నాకు అనుగ్రహించండి. Give me your memory మీ power. జ్ఞాపక శక్తి నాకు అనుగ్రహించండి. Let me get good marks. ಒಳ್ಳೆ ಅಂಕಗಳನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳು. Forthcoming examination. రాబోతున్న పరీక్షలో నాకు మంచి మార్కులు అనుగ్రహించండి ప్రభువా. And she had a strength from the Lord. ఆమెకు దేవుడి యొద్ద నుంచి ఒక బలం వచ్చి ఉన్నది. I am an useless person as usual. నేను యథార్థంగానే పనికిరాని వ్యక్తిగా ఉన్నాను. Because I am taking Jesus into my heart. యేసును నా హృదయములోనికి స్వీకరించి ఉన్నాను గనుక, And I am having him along with me. నేను ఆయనను నాతో కూడా కలిగి ఉన్నాను గనుక He will help me. ఆయన నాకు సహాయం ಸಹಾಯ చేస్తారు. ಮಾಡುತ್ತಾನೆ. ఇది విశ్వాసం అంటే. Young people, you must have this faith. యవన బిడ్డలారా, మీకు ఇట్టి విశ్వాసం ఉండాలి. You may be very low in your status. మీరు మీ స్థితిలో చాలా తక్కువ స్థాయి వారు అయ్యుండవచ్చును. In your job. ఉద్యోగంలో గాని So many exams I have written. చాలా పరీక్షల్లో రాసి ఉన్నాను, I could not pass. నేను పాస్ అవ్వలేకపోతున్నాను. But the Lord, if you look unto the Lord, కానీ ప్రభు వైపు మీరు చూచినట్లయితే, seek him with all your heart, మీ పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికినట్లయితే, God will hear your cry. దేవుడు మీ మొర్రను ఆలకిస్తారు. He shall find you. ఆయన మిమ్మల్ని కనుగొంటారు. He will give you all his abundant blessing. ఆయన సమృద్ధి ఆశీర్వాదములను మీకు అనుగ్రహిస్తారు. And the girl said, ఆ పాప ఏమనుకున్నారంటే, their exam came, తన పరీక్షలు రానే I వచ్చాయి, wrote all the exam, పరీక్షలని వ్రాశారు, results came, ఫలితాలు కూడా రానే వచ్చేసాయి.
I got 200 out of 200 in maths. మ్యాథమెటిక్స్ లో 200కు 200 మార్కులు వచ్చేస్తోంది. What a great miracle it was. అది ఎంత గొప్ప అద్భుతమో చూడండి. Person who had only 0 got 200 marks. కేవలం 0 మార్కులు మాత్రమే వచ్చే వ్యక్తికి 200కు 200 మార్కులు వచ్చేసాయి. In the Bible we read about a lady called Esther. దేవుని యొక్క వాక్యములో ఎస్తేరు అనే వ్యక్తిని మనము చదవగలుగుతాం. She was Queen Esther. ఆవిడ రాణి అయిన ఎస్తేరు. Her husband Ahasuerus was reigning 127 provinces from India to Ethiopia. ఆవిడ భర్త అహష్వరోషు భారతదేశం మొదలుకొని ఇథియోపియా వరకు 127 సంస్థానాలను ఆయన పాలిస్తూ ఉండి ఉన్నారు. Such a great king's wife. అంత గొప్ప రాజుగారికి ఆవిడ భార్య. Do you know why? ఎందుకో తెలుసా? Why she became the king or queen? ఆవిడ ఎందుకు రాణి అయ్యారో తెలుసా? Because of her beauty. తన యొక్క సౌందర్యమును బట్టి. She was a very beautiful woman. ఆవిడ చాలా సౌందర్యవతిగా ఉన్నారు. Because of her extraordinary beauty, she became the queen. ఆమె యొక్క అధునాతనమైన అత్యంత అందాన్ని బట్టి రాణి అయ్యారు. I'm not going to tell this whole story. నేను కథంతా చెప్పబోవడం లేదు. In the beginning it was all right, and after some time she had to face a problem. ఆరంభంలో అంతా బాగుంది గాని కొద్ది కాలం తరువాత ఆవిడ ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. She was a Jewish woman. ఆవిడ యూదురాలైన స్త్రీ. And there was a man called Haman. హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. That Haman disliked Jewish people. ఈ హామాన్ అనే వ్యక్తికి యూదులంటే అస్సలు ఇష్టం ఉండదు. Because of one person, ఒక్క వ్యక్తిని బట్టి he wanted to destroy the whole Jewish అతడు people. యూదుల సంతతి వారందరినీ కూడా నాశనం చేయాలని చంపేయాలనుకున్నాడు. He got the permission from the king in a cunning way. చాలా యుక్తి అయిన కుయుక్తి మార్గంలో రాజు దగ్గర నుంచి అందుకు సంబంధించిన అనుమతిని ఆయన తీసుకున్నాడు. And he arranged a particular day. అతడు ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసుకున్నాడు. And that day all Jews will be destroyed. ఆ రోజున యూదులందరూ కూడా నాశనం చేయబడతారు లేక చంపించబడతారు. And Esther's uncle Mordecai heard about that. కనుక ఎస్తేరు యొక్క పెనతండ్రి మొర్దెకై ఈ సంగతిని విని ఉన్నాడు. And he told Esther, you also a Jewish person. అతడు ఎస్తేరుకి ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు కూడా యూదురాలివే. And if he is going to kill Jewish people, you will also be killed. అతడు యూదుల్ని చంపాలి అని గనక అనుకుంటే యూదురాలుగా నిన్ను కూడా చంపేస్తాడు. Do something about it. ఏదైనా చేయాలి దీని గురించి. Nobody else can do anything. ఎవరు కూడా ఇప్పుడు ఏమీ చేయలేరు. Speak to the king. కనుక రాజుతో మాట్లాడమ్మా. But she said, కానీ ఆవిడ అనుకున్నారు, unless the king call me, I cannot go. That's a law. రాజు నన్ను పిలిస్తేనే తప్ప నేను రాజు యొద్దకు వెళ్ళలేను, అది చట్టముగా ఉన్నది కదా. But she said one thing. కానీ ఆవిడ ఒక్క మాట అనుకున్నారు. I cannot go before him unless he calls me. That's true. అతడు నన్ను పిలిస్తేనే తప్ప నేను అతని యొద్దకు వెళ్ళలేను, ఇది వాస్తవమే. But God whom I believe can do a miracle. కానీ నేను నమ్మిక ఉంచి ఉన్న నా దేవుడు ఒక అద్భుతమును జరిగించగలడు. Let me believe my Father. నేను నా తండ్రి యందు నమ్మిక ఉంచుతాను. All of us, all Jews, gather together as with one accord we look unto the Lord. యూదులైన వారందరూ కూడా ఏక మనసుతో చేరి వచ్చి ప్రభు వైపు మనం చూద్దాము అని అనుకున్నారు. 3 days and 3 nights we will pray with fasting. 3 రోజులు 3 రాత్రులు ఉపవాసంతో ప్రార్థన చేద్దాం. They all pray. వారందరూ ప్రార్థించారు. Listen to the Lord. దేవునిని అడిగి ఉన్నారు. Sought the Lord diligently. దేవుని శ్రద్ధ కలిగి వెదకి ఉన్నారు. God heard their cry. దేవుడు ఆ మొర్రను విని ఉన్నాడు. There was no problem when she called, when she went to meet the king. ఆవిడ రాజును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ సమస్యకు ఎదురు కాలేదు. To cut the story short, కథను క్లుప్తంగా తెలియచేయడం కోసం man Haman was killed instead of Jewish people. యూదులకు బదులుగా హామాను అనే ఆ వ్యక్తి చంపబడి ఉన్నాడు. And his family also was destroyed. అతని యొక్క కుటుంబం కూడా పూర్తిగా నాశనం చేయబడింది. All the Jewish people were saved. యూదులందరూ కూడా రక్షించబడి ఉన్నారు. Yes, is it not a marvelous miracle? అవునండి, ఇది మహా గొప్ప అద్భుతం Will కాదా? it not happen to you? ఇలాగనే మీకు కూడా జరగదా? It will happen to you or not? మీకు జరుగుతుందా జరగదా చెప్పండి. Shout. గట్టిగా కేక వేయండి. It will happen to you also. ఇలాగనే మీకు కూడా జరుగుతోంది. In my life, నా జీవితంలో I was bringing myself and my husband, both of us brought our little boy. నేను నా యొక్క భర్త గారు మా యొక్క చిన్న బాబును ఎలాగున పెంచామంటే, Paul Dinakaran, when he was very young, పాల్ దినకరన్ గారు చిన్న వయసులో ఉన్న సమయంలో
And we used to teach him godly lessons. మేము ఆయనకు దైవికమైన పాఠములు నేర్పిస్తూ ఉండేవారం. But Satan was watching on the other side. కానీ సాతాను మరొక వైపు నుంచి చూస్తూనే ఉన్నాడు. One day or other he will become a godly boy. ఏదో ఒక రోజు అతను గొప్ప దైవికమైన వాడవుతాడు. I should not leave him to grow in that way. అతడు ఆ రీతిలో పెరగడానికి నేను ఏమాత్రం విడిచిపెట్టకూడదు. Now itself I had to catch him. ఇప్పుడే నేను ఆయన్ని పట్టేసుకోవాలనుకున్నాడు. So through friends he was spoiled. కనుక స్నేహితుల ద్వారా అతను పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. From 7th standard onward he was going away from the Lord slowly. 7వ తరగతి మొదలుకొని దేవునికి నెమ్మదిగా దూరమైపోతూ ఉన్నాడు. He did many things. ఎన్నో పనులు చేశాడు. Showed him love. ప్రేమను చూపించాం, Taught him good things. మంచి కార్యాలు బోధించాం. Nothing happened. ఏమీ జరగలేదు. He became a ruffian. అతను చాలా కఠినంగా మారిపోయాడు. As I was praying all the time for him, నేను ఎల్లప్పుడూ అతని కోసం ప్రార్థన చేస్తూ ఉండగా he'll come and stand before me అతను వచ్చి నా ఎదురుగా నిలబడేవాడు. and ask me, నన్ను అడిగేవాడు, are you going to pray and set right my life? నీవు నా కోసం ప్రార్థన చేసి నా జీవితాన్ని చక్కబెడదాం అనుకుంటున్నావా? Nothing can be done. ఏది జరగదనేవాడు. No, I will not turn that side at all. నేను ఆ వైపు ఏమాత్రము తిరగననేవాడు. I used to tell him, నేను ఆయనతో చెప్పేదాన్ని, you will not do that, my son. నా కుమారుడు నువ్వు అలా చేయవు, But God will do that. దేవుడు అలా చేస్తారు. And he'll say, let us see. నేను చెప్తుంటాను, చూద్దాం దేవుడు చేస్తాడు అని. And he'll say, let us see. ఆయన అనేవాడు, చూద్దాంలే Who అనేవాడు. wins finally? చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాంలే అనేవాడు. I told my husband, నేను నా భర్త గారికి చెప్పాను, nothing can change him. ఏది అతనిని మార్చలేదు. We have given him nice beatings, బాగా దెబ్బలు కొట్టేవారు గాని, nice food, మంచి భోజనం పెట్టేవారు గాని, everything with all love. అన్ని కూడా ప్రేమతో చేసేవారే కానీ Going away from the Lord. దేవునికి దూరంగా ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. Let me go to a new place. నేను క్రొత్త స్థలానికి వెళ్ళాలి. Morning 10 o'clock to 6 o'clock. ఉదయం 10 గంటల మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు Let me cry unto the Lord. నేను దేవునికి మొర్ర పెడతాను In fasting. ఉపవాసముతో. So first time the Tuesday I went to a home. కనుక మొదటిసారిగా మంగళవారం నేను ఒక గృహానికి వెళ్ళి ఉన్నప్పుడు, That was my sister's place. అది మా యొక్క సహోదరుల ప్రాంతం. From morning 10 to 6 I was crying unto the Lord. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నేను దేవునికి మొర్ర Not పెడుతున్నాను. even a drop of water entered into my body. కనీసం ఒక్క బొట్టు నీరు కూడా నా దేహంలోకి తీసుకోలేదు. I cried unto the Lord నేను దేవునికి మొర్ర పెట్టాను, and read the word of God. వాక్యమును పఠించాను. Faith entered into my heart. విశ్వాసం నా హృదయంలోకి వచ్చింది. And I claimed God promises. నేను దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ఉన్నాను. చివరిగా I thank God. నేను దేవునికి వందనాలు చెప్పాను. You are going to deliver my son. నీవు నా కుమారుడికి విడుదల You ఇవ్వనయ్యు. will not leave him in the hands of Satan. నీవాన్ని సాతాను చేతులకు వదిలిపెట్టవు. And when it came away from that room, నేను ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసరికి 1 week passed, ఒక వారం 2 గడిచిపోయింది, weeks passed, 2 వారాలు 3 గడిచిపోయాయి, weeks passed. 3 వారాలు గడిచిపోయాయి. There we had a meeting for all the people who are united in our ministry. మా యొక్క సేవా పరిచర్యతో ఏకీభవించిన వారందరి కోసం ఒక సభను మేము ఏర్పాటు చేయడం జరిగింది. That time there were only 28 people. ఆ సమయంలో కేవలం 28 మంది మాత్రమే ఆ సభలో ఉన్నారు. That was the first power ministry. అదే మొట్టమొదటి పవర్ మినిస్ట్రీ పరిచర్యకి సంబంధించిన కార్యక్రమం. All were saved. అందరూ రక్షించబడ్డారు. All received the Holy Spirit. అందరూ పరిశుద్ధాత్మను స్వీకరించి ఉన్నారు. But my son never received the salvation or the power of God, nothing. కానీ నా కుమారుడు మాత్రం రక్షణను గాని దేవుని శక్తిని గాని అసలు ఏమీ అప్పటికి స్వీకరించలేదు. And we made him sit in the first row. మేము అతన్ని మొదటి వరుసలో కూర్చునేలా చేశాం. And I was sitting in the same bench, the last person. నేను అదే బెంచ్లో చివరి వ్యక్తిగా కూర్చున్నాను. Because if I touch him, ఎందుకంటే నేను అతన్ని తాకాను అని అంటే he will run away from that place. అతను అక్కడి నుంచి పారిపోతాడేమో. So I put my hand behind him without his knowledge. కనుక ఆయన తెలియకుండా నా చెయ్యి వెనక నుంచి ఆయన మీద వేశాను. Behind him, ఆయన వెనకాల my great father-in-law was there. మా గొప్ప మామయ్య గారు అక్కడ ఉన్నారు. He was a man of prayer. ఆయన ప్రార్థనాపరుడు. He was praying. ఆయన ప్రార్థన Both of చేస్తున్నారు. us were praying. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. God heard the cry. దేవుడు మొర్ర విని God ఉన్నాడు. heard the cry. దేవుడు మొర్ర విని ఉన్నాడు. You mother, are you crying for your child? తల్లి, మీ బిడ్డల కోసం మీరు మొర్ర పెడుతూ ఉండి ఉన్నారు. You wife, are you crying for your husband? భార్యలారా, మీ భర్తల కోసం మీరు మొర్ర పెడుతూ ఉన్నారు. Today the Lord will hear your cry. ఈ రోజే ప్రభు మీ మొర్రను God ఆలకిస్తారు. heard my cry that day. దేవుడు ఆ రోజున నా మొర్రను ఆలకించి ఉన్నారు. So he heard the voice of God through the
servant of God, his own father. దేవుని సేవకుడుగా తన సొంత తండ్రి గారి ద్వారా దేవుని స్వరమును ఆయన అప్పుడు ఆలకించి ఉన్నారు. He was broken inside. అంతరంగంలో బ్రద్దలైపోయాడు. He cried and cried. అతను ఎంతగానో మొర్ర పెట్టాడు. Father, forgive me. తండ్రి నన్ను క్షమించండి. Oh, it was a great miracle. అది గొప్ప అద్భుతమైన కార్యం. Friends have gone. స్నేహితులు వెళ్ళిపోయారు. World has gone. లోకం వెళ్ళిపోయింది. He threw away everything. ఆయన సమస్తాన్ని విసిరివేశాడు. And he was clinging on to God and God alone. దేవునిని మాత్రమే అంటి పెట్టుకుని ఉన్నాడు. What a mighty God we serve. ఎంత బలమైన దేవుని మనం సేవిస్తున్నాం. So you have to learn a lesson. కనుక మీరు కూడా ఒక పాఠం You have నేర్చుకోవాలి. some problem in your family. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదా? Don't start crying. ఏడవడం మొదలు పెట్టకండి. But kneel down మోకరించండి. as a family అది కుటుంబం. and seek God with all your heart. కుటుంబ సమేతంగా పూర్ణ హృదయంతో దేవుని And వెతకండి. finally, అప్పుడు చివరిగా it says, knock and it shall be opened. తట్టండి, అది మీ కోసం తెరవబడుతుందనే మాట. And knocking means what? తట్టడం అనగా అర్థమేమిటి? Waiting at the feet of God and asking the Lord to open the door. దేవుని పాదములు చెంత వేచి ఉండి దేవుడు తలుపు తీయడం కోసం ఎదురు చూచుట. Psalm 27:14 says, 27వ కీర్తన 14వ వచనాన్ని మనము చూచినట్లయితే, wait on the Lord. ప్రభు కొరకై వేచి ఉండుము. God's people, దేవుని ప్రజలారా, what you should do? మీరేం చేయాలి? Wait on the Lord. ప్రభు కొరకై వేచి ఉండాలి. You are going to wait and knock the door of heaven. మీరు వేచి ఉండి పరలోకపు తలుపును తట్టునయ్యున్నారు. In the Bible we read about a man called Cornelius. దేవుని యొక్క వాక్యములో కొర్నేలి అనే వ్యక్తి గురించి మనం He was చదవగలుగుతాం. not a Jewish person. అతడు యూదుడు అయిన వ్యక్తి He కాదండి. was a Gentile. అతడు అన్యుడైన వ్యక్తి. Normally Jewish people will not mix up with Gentiles. సహజంగా యూదులైన వారు అన్యులైన వారితో ఏమాత్రము కూడా కలవరు. But this man was a different person. కానీ ఈ వ్యక్తి ఒక విభిన్నమైన వ్యక్తి. If you read Acts 10:2, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం మీరు చదివినట్లయితే, he was a devout man. అతడు దైవికమైన భక్తిపరుడు. He had the fear of God. దేవుని యందలి భయమును కలిగి Not ఉన్నవాడు. only he, along with his family, had the fear of God. మాత్రమే కాదు, అతడితో కూడా అతని కుటుంబం అంతా దేవుడంటే భయభక్తులు కలిగిన He వారు. was always looking unto the Lord, అతడు ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తున్నాడు. knocking the door of heaven పరలోకపు తలుపు తట్టుచూ ఉన్నాడు. all the time. ఎల్ల వేళలా Knocking and knocking and knocking. తట్టుచూనే ఉన్నాడు. Father, I am going through this painful path. తండ్రి, నేను ఈ బాధాకరమైన మార్గము గుండా ప్రయాణం చేయిచూ ఉన్నాను. Help me to come out of it. బయటికి రావడానికి నాకు సహాయం Knocking at చేయండి. the door. దేవుని తలుపు తడుతున్నాడు. That's what you people have to do. ప్రజలారా, మీరు అలాగే చెయ్యాలి. God's people have to do. దేవుని ప్రజలు అలాగే చెయ్యాలి. And he was very firm to receive God's blessing. అతడు దైవ ఆశీర్వాదాలు స్వీకరించడంలో స్థిరముగా ఉండి ఉన్నాడు. The Lord heard his cry. ప్రభు ఆయన మొర్రను విని The ఉన్నాడు. Lord heard his cry. ప్రభు అతనిని మొర్ర విని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He's all the time putting his ears to hear you. ఆయన ఎల్లప్పుడూ కూడా మీ ప్రార్థన వినడానికి చెవి యొగ్గి ఉన్నాడు. Oh my lady, my daughter will speak to me. నా కుమార్తె నాతో మాట్లాడతారేమో అన్నట్టుగా, Early morning 5 o'clock she'll get her. ఉదయాన్నే 5 గంటలకు ఆవిడ లెగుస్తారు అన్నట్లుగా, 3 o'clock he will get her. 3 గంటలకు అతను లెగుస్తాడు అన్నట్లుగా, Let me go and hear what he says. నేను వెళ్ళి అతను చెప్పేది విందామన్నట్లుగా. Such a loving father we have. అటువంటి ప్రేమ గల తండ్రిని మనం కలిగి ఉన్నాం. And he heard his cry. ఆయన అతని మొర్రను విని ఉన్నాడు. And he did one great thing. ఒక గొప్ప కార్యమును చేసి ఉన్నాడు. He spoke to Peter, పేతురుతో the మాట్లాడారు. disciple of Jesus Christ. యేసు శిష్యునితో మాట్లాడారు. Till then he will not mix up with Gentiles. అప్పటి వరకు కూడా అతడు అన్యులతో ఏమాత్రం కలిసేవాడు కాదు. But God showed him కానీ దేవుడు ఆయనకు చూపెట్టాడు with a vision ఒక దర్శనం ద్వారా that he should not have such problems. అతడు అటువంటి సమస్యను కలిగి ఉండకూడదని. And this man Cornelius also was waiting for Peter to come and deliver a message from the Lord. కొర్నేలి కూడా దేవుని యొద్ద నుంచి రావాల్సి ఉన్న వర్తమానాన్ని పేతురు భక్తుని ద్వారా అందుకోవడానికి వేచి ఉన్నారు. Peter came పేతురు వచ్చారు, along with his friends, తన స్నేహితులతో వచ్చారు. and Cornelius, కొర్నేలి, I told you, not a Jewish man, చెప్పా కదండి, అతను యూదుడు కాదు, but he was a Gentile. కానీ అతడు అన్యుడిగా ఉన్నాడు. Even then అయినప్పటికీ he sought the Lord. అతడు దేవుణ్ణి వెదకాడు. He knocked at the door, దేవుని తలుపు తట్టి ఉన్నాడు. waiting for God to help him. దేవుడు సహాయం చేయడం కోసం అతను వేచి ఉన్నాడు.
Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగింది? They were all sitting together. వారందరూ కలిసి కూర్చున్నారు. He had his friends, స్నేహితులతో కలిసి ఉన్నారు. whole family. కుటుంబం అంతా ఉన్నారు. Maybe 30 people were there. ఒకవేళ 30 మంది అక్కడ ఉన్నారేమో. Anxiously waiting for Peter to speak to them the word of God. పేతురు గారు దేవుని యొక్క వాక్యమును వారితో మాట్లాడని ఆత్రుతగా వారు ఎదురు చూస్తున్నారు. See, the word of God is very, very precious. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంతో ఎంతో అమూల్యమైనది. And through that God will speak to you. తద్వారా దేవుడు మీతో మాట్లాడనై ఉన్నారు. With all thirst of the spiritual things, they were waiting. ఆధ్యాత్మిక కార్యాలకు సంబంధించిన తృష్ణతో వారందరూ ఎదురు చూస్తున్నారు. If you read, Peter says, పేతురు అన్న మాటలు మీరు చదివితే he said in verse 34, 34వ వచనంలో అంటున్నారు కదా, God is no respecter of persons. దేవుడు ఏ మాత్రమును పక్షపాతము చూపువాడు కాడు. Whether he is a non-Christian or a Christian, అతడు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, whether he is a Jew or a Gentile, అతను యూదుడైనా లేక అన్యుడైనా, whether he is a black man or a white man, అతడు నల్ల జాతి వాడైనా తెల్లవాడైనా, God loves everybody. దేవుడందరినీ ప్రేమిస్తున్నాడు. Everyone is his children. అందరూ ఆయనకు బిడ్డలే. She is my child. ఆవిడ నా కుమార్తె, Love her. ఆమెను ప్రేమించాలి. These days so many non-Christians accept Jesus in a beautiful way. ఈ రోజున అనేక మంది క్రైస్తవేతరులు అద్భుతంగా క్రీస్తును దేవునిగా We have అంగీకరిస్తున్నారు. to welcome such people. అటువంటి వారిని మనం స్వాగతించాలి. స్వాగతించాలి. Help them in their need. వారి అక్కర్ని సంధించాలి. He was going on talking and talking. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. They all heard the voice of God. వారందరూ దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు. Suddenly a miracle happened. అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. The Lord in his great mercy ప్రభు తన యొక్క గొప్ప కారుణ్యముతో filled all the people with the power of God, Spirit of God. అక్కడున్న ప్రజలందరినీ కూడా దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత నింపి ఉన్నాడు. All received the power of God. వారందరూ దేవుని శక్తిని స్వీకరించి ఉన్నారు. They were all started speaking in tongues. వారందరూ అన్య భాషలతో మాట్లాడడం They ఆరంభించారు. are Gentiles. వారందరూ అన్యులు. But God without any కానీ difference. దేవుడు ఏ వ్యత్యాసము లేకుండా Because they knocked the door of heaven వారు పరలోకపు ద్వారమును తట్టి ఉన్నారు గనుక through their prayers. మరి ప్రార్థన ద్వారా Came all the way. వారందరూ కలిసి Bless వచ్చారు. everyone. ప్రతి ఒక్కరిని దీవించారు. Everyone. ప్రతి ఒక్కరిని, Everyone received the power of God. ప్రతి ఒక్కరు దేవుని శక్తిని స్వీకరించారు. Completely transformed. సంపూర్తిగా రూపాంతరం What చెందారు. a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Today your home is going to be blessed. ఈ రోజున మీ గృహం దీవించబడనై ఉన్నది. You can bring all your friends. మీరు మీ స్నేహితులందరినీ తీసుకురావచ్చు. Without any difference. ఏ విభేదనం లేకుండా Tell them about Savior. వారికి రక్షకుని గురించి చెప్పండి. Savior's love. రక్షకుని ప్రేమ గురించి, How they can receive the heaven. వారు ఏ విధంగా పరలోకాన్ని How స్వీకరించగలరు, they can go to heaven. మరి ఏ విధంగా పరలోకానికి వెళ్ళగలరు, Explain everything to them. సమస్తం వారికి వివరించండి. Yourself explain your testimony before other people. అలాగే ఇతర ప్రజల ఎదుట మీ సాక్ష్యాన్ని వివరించండి. Through that, తద్వారా God will send His Holy Spirit upon them. దేవుడు తన పరిశుద్ధాత్మను వారి మీద You need not do పంపిస్తాడు. anything. మీరేం చేయాల్సిన పని Just లేదు. ask the Lord. కేవలం ప్రభువుని అడగండి. The whole house will be transformed. గృహమంతయు రూపాంతరం చెందుతోంది. Hallelujah. హల్లెలూయా. When my husband was a young person, నా భర్త యవన ప్రాయములో ఉండి he ఉన్నప్పుడు, was just 20 years old 20 సంవత్సరాల వయసులో when he received Jesus as his Savior. యేసును సొంత రక్షకునిగా ఆయన స్వీకరించి ఉన్నారు. Immediately, వెంటనే let me tell it again and again, immediately, మరలా చెప్తున్నాను, వెంటనే she started reading the Word of God and praying unto the Lord. ఆయన వాక్యాన్ని చదవడం, దేవునికి ప్రార్థన చేయడం, ఈ రెండు ప్రక్రియలు ప్రారంభించారు. Very sincere. చాలా యథార్థంగా. When we got married, మాకు వివాహమైనప్పుడు he was just 24 years. ఆయనకి 24 సంవత్సరముల వయసు. Morning 6 o'clock we'll have our family ఉదయం prayer. 6 గంటలకు మేము కుటుంబ సమేత ప్రార్థన చేసుకుంటాం. We were very young. నేను చాలా చిన్న వయసులో I ఉన్నాను. was 21. నాకు 21 సంవత్సరాల వయసు. But we started our family life that morning with prayers. అయితే మా కుటుంబ జీవితాన్ని ఉదయకాలం ప్రార్థనతో మేము ఆరంభించేవారం. Immediately at 6:30 he'll go away from that place. 6:30 గంటల కల్లా ఆయన అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. 6:30 to 8:30 he'll read the Word of God, pray unto the Lord and prepare himself for the day.
6:30 నుంచి 8:30 వరకు వాక్యాన్ని చదువుకునేవారు, ప్రార్థన చేసుకునేవారు, ఆ రోజు కోసమై తన్ను తాను సంసిద్ధం చేసుకునేవారు. Started asking God, దేవుని అడగడం ప్రారంభించారు. going on knocking the door of heaven. పరలోకపు తలుపు తడుతూనే ఉన్నారు. You have received, Father. తండ్రి నీవు స్వీకరించావు, I also must receive it. నేను కూడా దాన్ని స్వీకరించాలి. I also must receive it. నేను కూడా దాన్ని స్వీకరించాలి. Bless me with the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో దీవించండి. 7 years he prayed. 7 సంవత్సరములు ప్రార్థించారు. Sincere prayer. ఖచ్చితమైన ప్రార్థనలు చేశారు. While he was going the bus or the cycle, he'd be praying and praying. ఆయన బస్సులో వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా ప్రార్థనే చేస్తుండేవారు. God blessed him one day. దేవుడు ఒక రోజున ఆయన ఆశీర్వదించారు. One night when they were having a family prayer. ఒక రోజున కుటుంబ సమేతంగా ప్రార్థన చేయించిన సమయంలో, That time Paul Dinakaran was born 1962. I was in my parents' home. 1962 సంవత్సరంలో నేను మా తల్లిదండ్రుల గృహములో ఉన్నాను. అప్పుడు పాల్ దినకరన్ గారు జన్మించి ఉన్నాడు. And God blessed him. దేవుడు ఆయనను ఆశీర్వదించారు. God blessed brother Dinakaran. దేవుడు సోదరుల దినకరన్ గారిని ఆశీర్వదించారు. Saw Jesus Christ in a vision. యేసుక్రీస్తు ప్రభుని దర్శనములో ఆయన చూచి ఉన్నారు. 3 hours. 3 గంటల 3 పాటు hours. 3 గంటల We పాటు seek him sincerely. యథార్థంగా ఆయన వెతికి ఉన్నారు. If he knock at the door sincerely, యథార్థంగా తలుపు తట్టినట్లయితే God will come before you. దేవుడి మీదురుగా వచ్చేస్తారు. And you'll have a vision of him. మీరు ఆయన దర్శనాన్ని చూడగలుగుతారు. And he was blessed with the Holy Ghost and power. ఆయన పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను ఆశీర్వదించబడ్డారు. Give me all the 9 gifts of the Holy Spirit, or let me die. ప్రభువా నాకు 9 పరిశుద్ధాత్మ కృపావరములు అన్నీ ఇవ్వండి, లేకపోతే నేను One చచ్చిపోతాను. morning he has to go to the office. ఉదయం ఆయన ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది. Only 10 minutes were there. ఇంకా 10 నిమిషాలే సమయం ఉంది. The newly born sweet baby Paul Dinakaran was there. క్రొత్తగా జన్మించిన మధురమైన పసిబిడ్డగా పాల్ దినకరన్ గారు అక్కడ ఉన్నారు. He never wanted to play with the son. కానీ కొడుకుతో ఆడుకోవడం ఆయనకి ఇష్టం లేదు. He sought God. దేవుని వెతికారు. God first. దేవుడే మొదట. Seek ye first the kingdom of God and his righteousness. మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి. And all these things అప్పుడు అవన్నీ you will be receiving. మీరు స్వీకరించగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Same thing will be done to you, my brother, my sister, my young people. నా సోదరుడా సోదరి యవన బిడ్డలారా మీ అందరికి అలాగే జరుగుతోంది. That day he had a great vision of God the Father. ఆ రోజున తండ్రి దేవుని యొక్క గొప్ప దర్శనాన్ని ఆయన పొందుకొని ఉన్నారు. Saw the Father like an image. తండ్రి యొక్క స్వరూప్యమును ఆయన చూచి ఉన్నారు. And he said, ఆయన అన్నారు కదా, what do you want? నీకేం కావాలి? And the Holy Spirit told him, పరిశుద్ధాత్మ అని చెప్పారు కదా, tell him that you want 9 gifts of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మని 9 కృపావరాలు కావాలని చెప్పారు. Dinakaran said, I want the 9 gifts of the Holy Spirit, Father. దినకరన్ గారు చెప్పారు, తండ్రి నాకు పరిశుద్ధాత్మ దేవుని 9 కృపావరములు కావాలి. And he asked again, ఆయన మరలా ప్రశ్నిస్తున్నారు, you want the gifts of the Holy Spirit or the giver of the gifts? నీకు కృపా వరములు కావాలా, కృపా వరములను అనుగ్రహించువారు కావాలా? Said, I want the giver of the Holy Spirit. అప్పుడు ఆయన చెప్పారు, నాకు పరిశుద్ధాత్మ వరములను ఇచ్చేవారు కావాలి. To see the image happily moving this side and that side. ఆ యొక్క స్వరూప్యం చాలా సంతోషంగా ఇటు అటు కదలటాన్ని ఆయన చూచారు. And he said, ఆయన అన్నారు కదా, go back తిరిగి వెనక్కి వెళ్ళు, and you will have all the 9 gifts. నీవు 9 పరిశుద్ధాత్మ వరములన్నిటినీ కూడా నీవు కలిగి ఉంటావు. Came back to the world. తిరిగి మరలా ఈ లోకానికి వచ్చారు. Oh, what a great experience it was. ఎంత గొప్ప అనుభూతి I అది. saw that experience in my own eyes. నా సొంత కళ్ళతో నేను అనుభవాలు చూచాను. We were all trembling. మేమందరము In వణికిపోయాము. our own home it happened. నా సొంత గృహములో అలా జరిగింది. Home was not a big home. పెద్ద ఇల్లు అయి ఉండాల్సిన అవసరం లేదు. Simple home. సరళమైన చిన్న గృహం. I saw him praying and praying. ఆయన ప్రార్థన చేయడం నేను చూచి ఉన్నాను. What a great God we ఎంత have. గొప్ప దేవుని మనం కలిగి This ఉన్నాం. is your time, young people. ఎవరి బిడ్డలారా, ఇది మీ తరుణం, This is your day. ఇది మీ రోజు. I like brother Dinakaran. దినకరన్ గారి లాగా మొర్ర పెట్టండి. God is going to bestow all his blessings upon you. దేవుడు తన ఆశీర్వాదములన్నీ మీ మీద కృమ్మరించనై ఉన్నారు. He is sincere in knocking the door. దేవుని తలుపు తట్టడంలో చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. You will receive God's blessing. మీరు దైవాశీర్వాదములను స్వీకరిస్తారు. Just like Cornelius' family. కొర్నేలి కుటుంబము వలనే. And now we are going to pray. ఇప్పుడు మనం ప్రార్థన చేయనై ఉన్నాం.
Three things you have to remember. 3 సంగతులు మీరు జ్ఞాపకం This is the పెట్టుకోవాలి. promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం. And if you ask claim the promise, మీరు ఆ వాగ్దానాన్ని చేపట్టుకున్నట్లయితే surely it will come in your life. నిశ్చయంగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. So you have to keep it in your mind. కనుక మీరు దాన్ని మనసులో ఉంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You are going to be blessed. మీరు దీవించబడనై ఉన్నారు. Believe that God is going to do miracles in your through you. నేను నమ్ముతున్నాను దేవుడు మీ ద్వారా అద్భుతమైన కార్యములు చేయనయ్యున్నారు. Father, thank you Lord for your wonderful presence. తండ్రి నీ అద్భుత సన్నిధానమునకై వందనాలయ్యా. Wherever 2 or 3 are gathered in my name, there am I in their midst. That's what you have promised. ఎక్కడైతే 2-3 నా నామంలో చేరి ఉంటారో నేను అక్కడ ఉంటాను అని మీరు వాగ్దానం చేశారు. Come with all thy majesty. నీ ప్రభావం మహిమతో దిగిరండి. Your people are నీ crying. బిడ్డలు మొరపెడుతున్నారు. They say they are in darkness. మేము అంధకారములో ఉన్నామంటున్నారు. But Lord, they have come to your presence, Father. అయితే ప్రభువా నీ సన్నిధానంకు వారు వచ్చారు They కదా. have come to seek your help, oh నీ Father. సహాయం అడగడానికి వచ్చారయ్యా. Lord, help them to come out of all darkness. ప్రభువా అంధకారంలో నుంచి బయటికి రావడానికి సహాయం Let all చేయండి. the darkness be gone from them, from their lives. వారి జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోనుగాక. Deliver them, Lord. విడుదల చేయండి తండ్రి. Let every one of them enter into light. వారిలో ప్రతి ఒక్కరు వెలుగులోకి ప్రవేశించుదురుగాక. Receive your blessing, నీ ఆశీర్వాదాలు your పొందుకుందురుగాక. peace, నీ సమాధానం and your joy. నీ సంతోషం In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.